చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఓ బాబాజీ అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే ఓ బాబాజీ నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం. ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండోయ్ వేడుక చేద్దాం, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఏంలే, ఇవాళ వస్తుంటే మా దస్తగిరి అన్న కలిసిండు దారిలో అనమాట. చెప్పిండి వాళ్ళు మంచి దావత్ ఉంటుంది, పెళ్లి ఉంటుంది, భోజనాలు పెడతారన్నారు. కానీ చివరిలో కిల్లి ఇవ్వలేదట. అదే గొడవ పడుతుంది టర్నింగ్ లో. ఈ లోపల ఇక్కడ వచ్చే వాళ్ళ గురించి కూడా మాట్లాడదామని నేను వచ్చాను అనమాట. సో మీరంతా బాగానే ఉన్నారా? తలలేం అట్లా ఊపుతారు, మీరు ఎట్లున్నారు? అది అది హ్యాపీ హ్యాపీ వెరీ గుడ్, నేను కూడా హ్యాపీ. అసలు విషయం ఏంటంటే, ఓ మంచి విషయం చెప్పింది మా దస్తగిరి అన్న వస్తున్నప్పుడు. జీవితం అనే రైల్వే స్టేషన్ లో ఇద్దరు ఎక్కుతారంట బండి. ఓకే, వాళ్ళు బండి ఎక్కినప్పుడు అట్లా పోతుంటే మధ్యలో పెళ్లి చూపులని స్టేషన్ వస్తుందట. బాగుంటుందంట, కిటికీలో చూస్తే భలే ఉంటుందంట. దాదాపు ఇంకొంచెం ముందుకెళ్తే ఎంగేజ్మెంట్ అని వస్తుందట. ఆ స్టేషన్ ఫుల్ కలర్ఫుల్ ఉంటుందంట, జనం ఉంటారంట. ఆ స్టేషన్ కూడా బాగుంటుందట. ఇక దాని తర్వాత పెద్ద జంక్షన్ వస్తుందంట పెళ్ళని. ఇక అక్కడి నుంచి మొత్తం మారిపోతుందంట. అక్కడి నుంచి ట్రైన్ డ్రిన్ 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 అని దొరుకుతుందంట. సో అటు నుంచి ఎంత బాగా వెళ్తే అంత బాగుంటుందంట జర్నీ. ఓకే, జబాష్ అనండి, మీరు అన్నారా? దస్తగిరి అన్న హ్యాపీ. ఓకే, సో ఇలాంటి ఓ జర్నీ చేయడానికి ఇద్దరు సిద్ధపడ్డారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆరాధ్య అండ్ రవికుమార్. వెరీ గుడ్, నాలాగే బీభత్సమైన డాన్సర్లు మీరు. అర్థమైపోయింది. వెల్కమ్ వెల్కమ్. అండ్ చాలా చక్కగా, ఎంతో చక్కగా నిదానంగా నడుచుకుంటూ వచ్చారు. ఇందాక నా రైల్వే స్టేషన్ స్టోరీ ఏమైనా విన్నారేంటి? ఓకే, సో ఎన్నాళ్ళైంది పరిచయం ఇద్దరు? 2 months అయింది. 2 months అయింది. సో 2 months లో ఏమైనా భయపెట్టాడమ్మా ఆయన? అప్పుడప్పుడు భయపెట్టాడు. అప్పుడప్పుడు భయపెడతాడు. ఏమైనా కొంపతీసి నిజాలు ఏమైనా చెప్పాడు ఆయన? నేను మంచోడిని, ఇలాంటి నిజాలు ఏమైనా చెప్పాడు ఆయన? చెప్పాడు. అండ్ మీరు నమ్మారు. వావ్, చూసారా భయ్యా? ఇన్నోసెంట్ అని చెప్పాడు. ఇన్నోసెంట్ అని చెప్పాడు. మిమ్మల్ని అన్నాడా, ఆయన గురించి చెప్పాడా? నన్నే. ఓ, మిమ్మల్ని ఇన్నోసెంట్ అన్నాడా? అన్నా, ఏం క్లారిటీ మెయింటైన్ చేశారు. అండ్ ఫస్ట్ టైం ఇలా ఒక షోకి రావడం నాకు అర్థమవుతోంది. బట్ వీటిలన్నిటికంటే ముఖ్యంగా పరిచయం 3 నెలలు అయింది కాబట్టి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి కొంచెం తక్కువే తెలుసా, ఎక్కువ తెలుసా? తక్కువే తెలుసు. ఇష్టాలు, ఎలాంటి విషయాలు కోపం వస్తుంది, ఎలాంటి విషయాలు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇలాంటి తెలుసా? కొంచెం సినిమాలు బాగా చూస్తారు ఆయన? చూస్తారు, అన్ని మూవీస్ చూస్తారు, అన్ని కవర్ చేస్తారు, అన్నిటికీ న్యాయం చేస్తుంటారు. హీరోయిన్ గురించి చెప్తుంటారా? హీరో గురించి కాదు కానీ విలన్స్ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విలన్స్ ఫ్యాన్సా మీరు? చాలా రేర్ గా వింటూ ఉంటాం. విలన్స్ ఫ్యాన్స్ ఉంటారు, గ్యారంటీ వాళ్ళకు కూడా ఉంటారండి. వండర్ఫుల్. సో ఒకవేళ కనుక మీ భార్య గారి గురించి ఒక పాట పాడమంటే మీరు ఏ పాట సెలెక్ట్ చేసుకుంటారు? ఆవిడ పేరు తెలుసు కదా? ఎన్ని లెటర్స్ ఉంటాయి? 3 letters. ఓ, తెలుగులో చెప్పావు భయ్యా. అవును, నాకు స్పెల్లింగ్ అంటే గుర్తొచ్చింది. మీ ఇద్దరు ఒక టాస్క్ పెడదాం అనుకుంటున్నా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు బెలూన్ లోపల కొన్ని లెటర్స్ ఉంటాయి. ఓకే, రైట్? మీరు బెలూన్ అందుకోవాలి, బెలూన్ పగలగొట్టాలి, అందులో ఉన్న లెటర్స్ తీసుకొచ్చి బోర్డు మీద పెట్టాలి. ఓకే, కొన్ని బెలూన్స్ లెటర్స్ ఉండొచ్చు, కొన్నిట్లో మామూలుగా మా వాళ్ళు ఇది ఏమంటారు, దాన్ని ఏమంటారు సార్? అదే అండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ముట్టుకోవడానికి. గొంగలి పురుగులు, బొద్దింకలు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అవి కూడా ఉన్నాయి అనమాట. కొన్నిట్లోనే లెటర్స్ ఉంటాయి. మీరు పేల్చినప్పుడు లెటర్లు ఎన్నిట్లో దొరికితే అన్ని ఫాస్ట్ గా తీసుకొచ్చి బోర్డు మీద పెట్టాలి. ఎన్ని లెటర్స్ అయితే మీరు అరేంజ్ చేయగలుగుతారో వాళ్ళు ఫస్ట్ విన్ అయినట్టు. ఇద్దరులో ఎవరు విన్ అయితే వాళ్ళకు బంపర్ ఆఫర్. ఓకే, ఆడతారా? రెడీ? ఓకే, బెలూన్స్ తీసుకురండి. సో ఇద్దరులో ఫాస్ట్ ఎవరు ఇప్పుడు తేలిపోవాలి. విన్నర్ ఎవరో మాకు కావాలి కదా.
సో మీరు ఇటు సైడ్ నుంచి బెలూన్లు, మేడం గారు మీరు ఇటు సైడ్ ఉన్న బెలూన్లు వెళ్తారు, ఓ బెలూన్ పెలుస్తారు, ఒక లెటర్ కింద పడుతుంది, అందులోంచి ఆ లెటర్ తీసుకొచ్చి ఇక్కడ ఆర్డర్లో పెట్టేయాలంటే. ఓకే, అది ఏ స్పెల్లింగ్ ఏ ఆర్డర్ వస్తుంది అనేది మీరే గెస్ చేయాలి. రెడీ, 3, 2, 1 గో. హలో, మళ్ళీ ఏం చేస్తారు, పడేయండి, వేరే తీసే. నడుముకు చుట్టుకోవే చుట్టుకోవే సుట్టబొగ్గ చిట్టి సబిలి హాలి హాలి ఏ హాలి 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 బి హాలి హాలి ఏ హాలి 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 బి కొద్దింకలు అవి జుట్లో పడిపోతాయి సార్. ఏ హాలి 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 బి హాలి హాలి ఏ హాలి 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 బి ఏ పుచ్చకాయ పెదవి తీపిని కిచ్చుకోనా ఇచ్చుకోనా నువ్వు మెచ్చుకున్న సోకులిచ్చి నీ గుండె కుచ్చుకోనా కన్నె చుడికి మల్లె నిన్ను గుత్తికి పిండి రంగు దండానికేసి ఎండ కారసి తీసి వంక నడుముకు చుట్టుకోద సొంత చిట్టి సాగిలి ఇక మీకు కావాల్సిన లెటర్లు ఇందులో తీసుకోండి. మీకు ఇందులో ఏమైనా కావాలా? నీకు ఇందులో ఏమైనా కావాలా? కంప్లీట్. అయిపోయా? ఆహా, వెరీ గుడ్. ఇదంతా చీటింగ్ భయ్యా. చీటింగా? ఏంటి సార్, ఆవిడకి దొరికిన పెట్టారు, అటు ఇటు చూసింది, ఈ బోర్డు మీద కొన్ని ఉన్నాయి, తెచ్చుకుని ఇటు పెట్టుకుంది ఆవిడ, దాంట్లో తప్పు. కానీ అసలు ఇదేంటి సార్, ఇది ఏఎంఏ వీకేనా? ఏంటి సార్ ఇది? ఇదేం స్పెల్లింగ్? మీ పేరు పెడదాం అనుకున్నారా? కానీ ఇన్నున్నాయి మీ పేరులో. ఆయన పాపం బెలూన్లో దొరికినవన్నీ అరేంజ్ చేశారు. అయితే ఆవిడ చాలా సీరియస్ గా గేమ్ తీసుకుని కంగ్రాచులేషన్స్, మీరే గెలిచారు. ఈ రౌండ్ ఈయన మీద గెలిచినందుకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ మీ వారు కొనిస్తారు. అండ్ దాంతో పాటు చాలా చక్కగా మిమ్మల్ని ఇప్పుడు ఆయన గాల్లోకి ఇలా ఎత్తుకుని మీకు ప్రపోజ్ చేస్తారు. ఎత్తుకునే చేయాలి భయ్యా. అబ్బా, సమస్య లేదు, ఆ బరువు బాధ్యతలు తీసుకోరు. తేలిపోయా ఓ ప్రేమ వానలో నమునికి పైకి తేలిపోయా. సూపర్, అసలు మీరు ఇంకేం మాట్లాడక్కర్లేదు, అంత అద్భుతంగా ప్రపోజ్ చేశారు. వెల్ డన్, థ్యాంక్ యూ. సో గురుగారు, ముందుగా మీ సైడ్ ఎవరెవరు వచ్చారు? మా నాన్నగారు, నమస్తే. పిన్ని, బాబాయ్, హలో. ఫ్రెండ్స్ శివ, హాయ్. వైఫ్, తన వైఫ్ Hi. వర్షిని, తన మా అత్తమ్మ, హాయ్. తమ్ముడి ఫ్రెండ్స్ అంతా. హలో, హాయ్. ఎక్స్ప్రెస్ చూస్తుంటే నాలా బాగా చదివేలా ఉన్నారు. సూపర్. అండ్ ఇట్ సైడ్ మా నాన్నగారు, అమ్మ, హలో, నమస్తే. అమ్మమ్మ, అమ్మమ్మ. ఓకే. తను కజిన్ సిస్టర్, హాయ్. తను సిస్టర్, హలో. పెద్దమ్మ, పెద్దమ్మ, పిన్ని, పిన్ని, బాబాయ్, బాబాయ్, వాళ్ళ పిల్లలు, మధ్యలో సేమ్ బ్రదర్స్. హాయ్. బ్రదర్, కజిన్ బ్రదర్స్, కజిన్ బ్రదర్స్ కి హాయ్. తను సిస్టర్, హాయ్. పైన అందరూ బ్రదర్స్ ఫ్రెండ్స్. మా బ్యాచ్. హాయ్, వెరీ గుడ్, వెల్కమ్ మీ అందరికి, థ్యాంక్ యూ. గురుగారు, స్క్రీన్ మీద మీకు ఒక సినిమా పేరు కనిపిస్తుంది. ఓకే. ఆ సినిమా పేరు చూడగానే మీరు ఈ సినిమా పేరు ఎవరికి ఇస్తే బాగుంటుందని మీరు డిసైడ్ చేశారు. ఓకే. రెడీయా? ఫస్ట్ టైటిల్, ముఠా మేస్త్రి. మీ గ్యాంగ్ లో మీ ముఠాకి మేస్త్రి ఎవరు? మా బాబాయ్.
గురుగారు నమస్కారం. ఎందుకు? ఏ అతను బాగా వసూలు చేస్తాడు అన్ని. బాగా వసూలు చేస్తాడు అన్ని. ఓ వెరీ గుడ్. గురుగారు మీ పేరు? సమ్మయ్య. తమ్మయ్య. మీరు గ్యారంటీగా మేస్త్రి అంటున్నారు ఈయన ముఠాకి. ఎందుకలా ఆయన ఎందుకలా అంటారంటారు? అందరిని అట్లా కలుపుతూ ఉంటారు. మొత్తం అంతా కలిపేసి హో ఈ రబ్బా మొత్తం సర్దేస్తారనమాట. అయితే వెరీ గుడ్, సూపర్. మీ సైడ్ ఏ టైటిల్ వస్తుందో చూద్దాం. జేజమ్మా మాయమ్మ అరుంధతి. హూ ఇస్ దట్ జేజమ్మ మీ ఇంట్లో? పిన్ని. పిన్ని. మొత్తం శాసనమా? ఆవిడ మాత్రం శాసనమా? పిన్ని చెప్పండి. ఎందుకు ఆవిడేంటి అలాంటి పాపం? ఆవిడ ఏం తిరిగిన అమాయకురాల్లో ఉన్నారు చూడు. కదా ఆవిడ చేజమంటారు ఏంటి పాపం? చూడ్డానికి అలాగే ఉంటారు. ఓ చూడ్డానికి అలానా? మొత్తం పవర్ఫుల్లా? అంటే ఇంట్లో రిమోట్ కంట్రోల్ అంతా ఆవిడ దగ్గరే ఉందా? అయితే ఆవిడ అడగకూడదు, ఆయన అడగాలి. సార్ ఆవిడని ఈవిడ చేజమ్మంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి సార్? నిజమే. కంటి చూపుతో చంపేది. కంటి చూపుతో అంటే మీకు అప్పుడప్పుడు టీవీ చూసే అవకాశం ఇస్తున్నారు ఆవిడ? వాళ్ళ సీరియల్స్ అదే. మీరు ధైర్యం చేసి ఎప్పుడైనా ధైర్యంగా నాకు ఒకసారి రిమోట్ ఇవ్వవా అని అడగలిగారు? చూడాలి సార్, లేనప్పుడు చూడాలి. ఇది ప్రతి ఇంట్లో ఉండే కష్టాలే. ఓకే మీ సైడ్. ఇక్కడ దొరకడు. హూ ఇస్ దట్ స్మార్ట్? బ్రదర్. మళ్ళీ ఆయన ఉన్నాడు. నేనే ఎందుకు? ఏమేం చేస్తుంటాడు? బాగా క్రిటికల్ ఆలోచిస్తాడు. సో మనకి ఛాన్స్ ఇవ్వడు. దొరకడు కూడా. అంతే. అంటే ఇప్పుడు బంక్ కొట్టినా అయితే ఇంట్లో ఎప్పుడు దొరకలేదు అసలు. ఆయన మేనేజ్ చేస్తాడు. అసలు ఇంట్లో తెలుసా బంక్ కొడతాడనే? తెలుసు కానీ అంత తెలియనివాడు. అమ్మాయిలతో కూడా. ఇంట్రెస్టింగ్ టాపిక్. సార్ మీ పేరు? సాగర్. అంటే ఈయన చెప్పినవి కాకుండా మామూలుగా ఏం చేస్తారు? అదే పనులు చేస్తారు. ఓ వెరీ గుడ్. మ్యారేజ్ అయిందా మీకు? అందుకే ఆనందంగా ఉన్నారు. ఓకే సూపర్. నాలాగే. గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు చిక్కడ దొరకదు. ఇంకే మళ్ళీ మిమ్మల్ని అడుగుతారు ఏంటి? ఓ ఇంట్లో వాళ్ళు ఉన్నారా? ఓకే ఓకే. మనం బయట మాట్లాడుతున్నాం. అడిగానని చెప్పండి. ఓకే సూపర్. సో మీ సైడ్ ఘరానా మొగుడు కుమార్. ఆయన చెట్టు అమ్మా నన్నే ఎందుకంటారు? వాళ్ళ ఇంట్లో తనదే ఇంకా మొత్తం రాజ్యం అంతా దాని ఆయనేనా? చాలా రేర్ గా కనిపిస్తుంటారు. ధైర్యమైన భర్త. ఓ ఎంత ధైర్యం ఉంది సార్. తలెత్తండి సార్. ఇప్పుడే ఆవిడ మీరు ధైర్యమైన భర్త అన్నారు. మీరు మీ పేరు? కుమార్. ఏం చేస్తుంటారు? డాక్టర్ నడుపుతా. ఓ వెరీ గుడ్. సో ఏ ఊర్లో ఉంటారు మీరు? పెద్దపల్లి. అంతా హ్యాపీస్ అక్కడ? ఓ వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. మాస్టరు టైటిల్ స్ట్రాంగ్ అవుతున్నాయి చూసుకోండి. అల్లరి అల్లుడు. హూ ఈస్ దట్? బాబాయ్. ఎందుకు? బాగా అల్లరి చిల్లరగా ఉంటాడు. సేమ్ మా దస్తగిరి అన్నలా ఉన్నాడు. బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడు పండక్కి వాటికి వచ్చినప్పుడు పేకాడుకుంటుంటారు అందరూ బాగా. అమ్మా టీవీలో చెప్పినా. వెరీ గుడ్, సూపర్. ఇక లాస్ట్ వన్. గోపి. గోడ మీద పిల్లి ఎవరు? నా ఇదర్కా నా ఉదర్కా మధ్యలో ఎప్పుడు దూకుతారు తెలియదు. శ్రీకాంత్. ఆయన చూడండి పెళ్లి పెద్దలాగా పద్ధతిగా వచ్చాడు. ఓహో అందుక. ఇప్పుడు మగపిల్ల ఆడపిల్ల మధ్యలో ఉంటాడు కదా ఆయన. ఏం చేస్తుంటారు సార్ మీరు? చూస్తారు బయటికి. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? వెరీ గుడ్, నైస్ ఆప్షన్ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఒకవేళ ఇటు సైడ్ గోపి అయితే? రాకేష్. అయ్యయ్యో పాప ఆయన బాధపడ్డాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను పిల్లర్ వెనకాల దాక్కున్నా ఎవ్వడు కనపడి అనుకున్నాడు ఆయన. ఓకే అండ్ వండర్ఫుల్. వాట్ ఎ ఫ్యామిలీ. చాలా స్పోర్టివ్ గా సరదాగా అన్ని టైటిల్ తీసుకున్నారు. బట్ ఓకే వాళ్ళ మీద మీరు జోకులేశారు, బాగుంది. ఇప్పుడు వాళ్ళు కలిసి మీ గురించి ఆడతాం. ఆడపల్లి వారికి మగపల్లి వారికి ఇప్పుడు గేమ్ పెడతాం. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళిద్దరికి ఒక గిఫ్ట్. ఓకేనా? రెడీయా? లెట్స్ ప్లే. మీ సైడ్ నుంచి
మా బ్యాచ్ ఉన్నారు చూసారు వెనకాల, యా అందులోంచి 6 తీసుకురండి సార్. ఓకే ఇటు సైడ్ మా బ్యాచ్ ఉన్నారు కదా వెనకాల, అందులోంచి 6 తీసుకురండి. ఓకే, ఇటు సైడ్ నుంచి 6, ఇటు సైడ్ నుంచి 6 వచ్చారు. ఇప్పుడు మీ టీం మొత్తం బరువు బాధ్యతలు మీ దగ్గరే ఉన్నాయి. ముగ్గురు ఒక టీం అవుతారు. సో ఇక్కడ 2 టీములు, ఇక్కడ 2 టీములు ఉంటారు. ఇక్కడున్న ఒక బాల్ ని ఓ వ్యక్తి నోట్తో ఇలా గట్టికి పట్టుకుంటే మిగతా 2 అతన్ని ఎత్తుకుంటారు. అతను అక్కడ దాకా తీసుకెళ్ళాక నోట్లో ఉన్న బాల్ ఆ బొచ్చులో వేస్తాడు. తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఆ వెహికల్ ఇక్కడ పార్క్ చేసేస్తారు. ఓకే, అదే సేమ్ టైంలో ఇంకో టీం కూడా అలాగే వెళ్తారు. ఇలా ఒక టీం వెళ్తారు, అలా ఒక టీం వెళ్తారు. రిటర్న్ వచ్చేసిన తర్వాత ఎవరైతే ఎత్తుకున్నారో అతను కిందకు వచ్చేస్తాడు, ఇంకో వ్యక్తిని ఇంకోళ్ళు ఎత్తుకుంటారు. అర్థమైందిగా గేమ్? పొజిషన్స్, మధ్యలో ఉన్న వాళ్ళు బాల్స్ తీసుకోండి. 2, 1 గో. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ టచ్చులు కట్టి తోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా పెంచుతురా ఓ బందో బెయ్యో స్పీకర్లు లెట్టి మైకులు పెట్టి టచ్చులు కట్టి ఓసారి తింటూ తులిపేరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా మనలా అంబానీ చెయ్యలేడు ఎంజాయ్ నిజంగానే మామా సినిమా హీరోకి ఫ్రీడమ్ ఇంత లేదోయ్ మనమే హీరోలందామా చిన్న పిల్లలైపోదామా చిన్ని చిందులేసేద్దామా లైఫ్ అంటే పండగ మళ్ళీ ఫీల్ అయిపోదామా ఫెస్టివల్ రావాలన్నా వస్తువులు తీసై కన్నా ఓకే, టైం 100 గ్రాములు అందరు దగ్గర. వెల్ ప్లేడ్, సూపర్. సో ఇంతకీ ఏ బొచ్చులో ఎన్నెన్ని స్కోర్లు ఉన్నాయో తెలుసుకోవాలి, దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే కౌంటింగ్ చేసిన తర్వాత ఒక టీం గెలుస్తారు, ఒక టీం ఓడిపోతారు. కాబట్టి గెలిచిన టీం వాళ్ళు నెక్స్ట్ వచ్చే పాటకి హీరోగా డాన్స్ చేస్తారు. ఓడిన టీం వాళ్ళందరూ వాళ్ళకి హీరోయిన్ లా డాన్స్ చేస్తారు. ఓకే, ఓ మంచి రొమాంటిక్ సాంగ్ కి మీది 1, 2, 3 16, 17, 18, 19. మీది 19 స్కోరు. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. కంగ్రాచులేషన్. ఓకే, హీరోలు మీ హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఏ యంగ్ హీరో, లేత హీరోయిన్. ఇప్పుడు హీరోయిన్లు ఎవరో గుర్తున్నారుగా, వాళ్ళు సేమ్ హీరోయిన్ లా చేయాలి చెప్తున్నా. సార్ అబ్బని దీని దెబ్బ అని ఒకసారి ఉంది సార్ లిరిక్స్ లో, కొడతానే ఉన్నాడు. ఆ స్టెప్ అసలు సినిమాలో ఆ స్టెప్ ఉందో లేదో కానీ, బట్ థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్ 6. సారీ.
మరి ఇంత హంగామా జరిగిన తర్వాత అంత అద్భుతమైన పాటలు విన్నాక అండ్ బీభత్సమైన డాన్స్ స్టెప్పులు చూసిన తర్వాత ఇక గానా బజానా మొదలు పెట్టాలి కదా. రెడీయా? సరే. లెట్స్ ప్లే గానా బజానా. చాలా పద్ధతిగా స్కూల్లో పిల్లల్లాగా ఎంత చక్కగా కూర్చున్నారో నిశ్శబ్దంగా. మీ దగ్గర బజర్లు పనిచేస్తున్నాయా? ఊరండి సార్ ఒకసారి. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీకు ఒక ఆడియో క్లిప్ వినపడుతుంది, అంటే ఒక పాట వినిపిస్తుంది. ఆ పాట వినగానే ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారు, ఐ మీన్ ఊతారో వాళ్ళకి పాడే ఛాన్స్ ఉంటుంది. అది ఎవరు ఊదారో నేను చెప్తాను, అప్పుడు వాళ్ళు పాట పాడాలి. రెడీయా? ఓకే, ఫస్ట్ సాంగ్. మగపల్లి వారు విజిలేశారు. బార్కి వెళ్తుంది, బీర్ కొడుతుంది, పబ్బుకి వెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా? వద్దు సార్. ఆహా, చాలా అద్భుతంగా పాడారు. రాంగ్ ఆన్సర్. ఎంత ఆనందము. మనకు పాయింట్ రాపోయినా పర్లే, అవతరుడికి పోతే చాలు. పోనీ మీకు తెలుసా పాట? చప్పట్లు కొడుతున్నారు అందరూ. క్లూ ఇస్తా. ఓకే, ఎన్టీఆర్ సాంగ్. వీలేశారు. ఎవరో సైకిల్ బెల్ కొట్టిరు. ట్రింగ్ ట్రింగ్ ఆ సైడ్ అమ్మా, ట్రింగ్ ట్రింగ్ ఆ సైడ్ సైడ్. ఓకే, సో ఇద్దరు గెస్ట్ అయిపోయారు. సో ఫస్ట్ సాంగ్ ఎవరికి పాయింట్ రాలేదు, ఎవరు పాట కూడా పాడలేదు. ఓకే ఓకే, సెకండ్ సాంగ్. ఆడపిల్లి వారు వీడు గుర్తొచ్చి సాంగ్. ఏమండోయ్ నాని గారు, చెప్పండి పిన్ని గారు. ఉంగరాల చుట్టుతోటి ఊపిరంతా ఆపినావే చిన్ని, మై డియర్ చిన్ని. రంగురాల కళ్ళతోటి ఉంగరంలా తిప్పినావే నాని, మై డియర్ నాని. సూపర్, రైట్ ఆన్సర్. మా దగ్గర నాని గారు ఉన్నారు, రండి సార్. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ వన్స్ మోర్. ఇట్స్ 1 పాయింట్. ఇట్ సైడ్ ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. పని చేస్తుందో లేదో చెక్ చేస్తున్నాం కానీ మనం మాత్రం పాట పాడలేదు భయ్యా. ఈసారి పాడలేదు అనుకో, అంకుల్ డాన్స్ చేస్తారు. అంకుల్ లెట్స్ వాక్. నెక్స్ట్ సాంగ్. ఎస్ సాంగ్ ప్లీజ్. భ్రమరంబకు నచ్చేసాను, అంబరమే టచ్ చేశాను. అంతే అంటారా? గురుగారు ఇటు రండి, బోర్ అక్కడ పెట్టేసి రండి. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను. ఏం సార్ ఇన్స్టాల్మెంట్ లో స్టెప్ వేశారు, బట్ చాలా బ్యూటిఫుల్ గా చేశారు సార్. అసలు ఆల్మోస్ట్ న్యాచురల్ గా వచ్చింది డాన్స్ చేస్తే మీరు ఇద్దరు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ ఎట్ స్కోర్ 1. ఇట్స్ ఎట్ స్కోర్ 1. వెల్ ప్లేడ్, సూపర్. అండ్ ఈసారి పాడిన వాళ్ళ టీమ్ కి గ్యారంటీగా టాస్క్ ఉంటుంది. ఓకే, సో సాంగ్. మీరు ఆడపిల్ల వరకు మైక్ ఇవ్వండి. బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సూపర్, చాలా అద్భుతంగా చేశారు. సో ఆ 2 పాయింట్స్, 1 పాయింట్. రెడీయా? మాస్టర్ మీరు విజిల్ వేయాలి. నెక్స్ట్ సాంగ్. పా 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 పా.
మగ పెళ్లివారు కలర్ఫుల్ చిలక ఇదే కలర్ఫుల్ గనక ఈ కలర్ చూడుకుంటూ నీతో కలర్ ఫోటో దిగుతా. రైట్ ఆన్సర్. అండ్ అద్భుతంగా పాయింట్ గెలిచారు. మన పాయింట్ వచ్చిందంటే మరి మీకు టాస్క్ ఏంటంటే మీలోంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు ఇమిటేట్ చేయాలి. మీకు పాయింట్ రాలేదు కాబట్టి టాస్క్ ఎవరిని ఇమిటేట్ చేస్తారు? శ్రీముఖి గారిని. వండర్ఫుల్. రెడీ? ఆవిడ లైన్ అవుతుందా? ఇంకా చక్క ఇంకా దారుణంగా అవుతుందా? అలా చేస్తే ఆవిడ షార్ట్ కొడితే అవతల ఎగ్గిరి అక్కడ పడతాడు. అమ్మో అమ్మో. వండర్ఫుల్ టాలెంట్ శ్రీముఖిది కూడా. అండ్ తనకు సిగ్నేచర్ డాన్స్ వచ్చాను కదా. మ్యూజిక్. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఆవిడ అడిగానని చెప్పమ్మా. కానీ వండర్ఫుల్ టాలెంట్. శ్రీముఖి కోసం కూడా వస్తారు. కమాన్. సూపర్ ఎంటర్టైనర్. అండ్ ఇక ఇప్పుడు పాయింట్ అయితే ఇటు వచ్చింది. స్కోర్లు ఎంత అయ్యాయి? 2-2. వెరీ గుడ్. ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు. నెక్స్ట్ సాంగ్ తర్వాత ఇక మనం గ్యారంటీ ఇటు పాడాలి. వాళ్ళ చేత కూడా ఏదైనా ఇన్విటేషన్ చేయించుకోవాలి కదా. అంటే మీరు పాట పాడాలి. రెడీయా? సరే అయితే నెక్స్ట్ సాంగ్. ఆడపిల్లి వారు మీరే. తాంబూలం చలికాలం ఆపై పడుతున్నా. అదేనా? రైట్ ఆన్సర్. 1 పాయింట్. మాకు ఇటు పాయింట్ వచ్చిందమ్మా. మరి ఇటు సైడ్ ఎవరు ఇమిటేషన్ చేస్తారు? గురుగారు ఇప్పుడు మీకు టాస్క్ ఇచ్చారు వాళ్ళు. మీరు ఎవరో ఒక సెలబ్రిటీని ఇమిటేట్ చేయాలంట. సో ఎవరిని ఇమిటేట్ చేస్తారు? సుధీర్. ఎస్, మా సుడిగాలి సుధీర్ ని ఇమిటేట్ చేయబోతున్నారు. రెడీ? ఈయన మైక్ లో చెప్పాల్సిన విషయం మామూలు చెప్పేశాడు. కళ్ళజోడు పెట్టి నా దగ్గర సీరియస్ రష్మి ఐ లవ్ యూ అంట. నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? నువ్వు గో, నువ్వు వెళ్ళిపో. నేను నీతో మాట్లాడి పో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాప ఆయన కళ్ళజోడు పెట్టాడు. ఈయన పెడుతుంటే కళ్ళలో గుచ్చుకుంటూ థ్యాంక్ యూ. సూపర్. అండ్ వండర్ఫుల్ టాలెంటెడ్ యాక్టర్స్ వాళ్ళంతా సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళ కోసం గట్టిగా కమాన్. ఇటు పాయింట్లు లావాదేవీలు ఎక్కడ దాకా వచ్చాం మనం? ఎక్స్ట్రా పాయింట్ 3 points 2 points. ఓకే, నెక్స్ట్ సాంగ్. మగ పెళ్లి వారు. నీతోనే డాన్స్ నైట్ నీతోనే. చూద్దాం ఎన్ని లైన్స్ పాడతారు. నీతోనే డాన్స్ నైట్. ఓకే. నీతోనే డాన్స్ నైట్ నీతోనే డాన్స్ నైట్ నీతోనే. సగం దూరం పాడతారు, మిగతాదేమో కలిపేస్తారు ఏమిటి? ఓకే, పోనీ ఆ సినిమాలో మీరు ఇంకే పాట పాడగలిగినా ఓకే. అరే చూసినా ఓ కూరగాయన్ని హృదయాన్ని కలిసా పక్క సందులో అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయాన్ని రొమాంటిక్ ఫెలో. రైట్ ఆన్సర్. 1 point. సూపర్. స్కోర్స్ ఈక్వల్ 3 points. నెక్స్ట్ సాంగ్. ఆడపిల్లవారు.
ఓరోరి రాజా ఎస్ వీరాది వీరా కదా ఓరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా కలైనా. వెళ్ళాలి ఎండ అందాక నేను కూడా రానా హాయిన హంసలావలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన నా 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 నా. రైట్ ఆన్సర్ 1 పాయింట్. మళ్ళీ పాయింట్ వచ్చింది టాస్క్ ఇటే మళ్ళీ. ఎస్ ఈసారి ఎవరు? మాకు మళ్ళీ ఇంకో ఇమిటేషన్ కావాలి. మైక్ ఇవ్వండి రండి మేడం గారు రండి. రష్మి గారిని ఇమిటేట్ చేస్తున్నారు ఇప్పుడు మేడం గారు. రష్మి గారు ఒకవేళ డాన్స్ చేస్తే ఎలా చేస్తారు అనేది ఇప్పుడు మేడం గారు చూపిస్తున్నారు మనకి. बहुत अच्छा करता है आप, వెరీ గుడ్ करता है, బాగా చేస్తారు మీరు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. పాప గాలిపంపు కొట్టి కొట్టి ఆ పాటకి. సో 4 and 3 లాస్ట్ సాంగ్. చాలా జాగ్రత్తగా మనకు వస్తే మనం టై చేస్తాం లేదా వీళ్ళు గెలిచిపోతాం. రెడీయా రెడీ బాలసుబ్రహ్మణ్యం గారు? రెడీ ఉండండి సార్. ఓకే లాస్ట్ సాంగ్. సార్ కానీ పాడాలిగా. పిల్లాడు పిల్లగాడు వచ్చిండే పిల్లగాడు వచ్చిందా ఫస్ట్? సాంగ్ స్టార్టింగ్ నుంచి పాడమా? వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే బిస్కెట్ చేసిండే దమ్మున కూర్చొని కుదురుగా నిల్చొని అన్న సన్నగా నవ్విందే గుండెగా చేసిందే నోటికి పోకుండా అయ్య బాబోయ్ ఎంత పొడుగు. అయ్ బాబోయ్ ఎంత పొడుగు ముద్దులెట్ట ఇచ్చుడే అయ్ బాబోయ్ ఎంత పొడుగు ముద్దులెట్ట ఎస్ రైట్ ఆన్సర్ 1 పాయింట్. ఇచ్చనేసి సూపర్ అమ్మయ్యా. 2 టీములు 4 పాయింట్స్ తో కంగ్రాచులేషన్స్. అండ్ 4 పాయింట్స్ రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం జరుగుతుందో తారుమారు అనుకున్నాను. బట్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. అండ్ ఎలాగో ఇక్కడే అందరు ఉన్నారు కాబట్టి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మా తరఫు నుంచి చిన్న కానుక రండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా ఇలా రావడం అండ్ ఎంతో సరదాగా మీరు ఎంజాయ్ చేశారు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అండ్ వాళ్ళిద్దరికి ఒక మెమరబుల్ డే అందించారు. ఎలా అనిపించింది మా రారండో వేడికి చేద్దాం? చాలా 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 హ్యాపీ. చాలా డెఫినెట్ గా ఇలాగే హ్యాపీగా మీ ఇద్దరు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ ఇద్దరు. అండ్ ఇలాగే 2 కుటుంబాలను ఒకటి చేస్తూ ఇద్దరిని కలుపుతూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తారు. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ.